హాయ్ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో రావాలి, కానీ వీడియో రావడానికి నేను వీడియో ఏమీ రికార్డ్ చేయలేదు. ఒకటి కారణం ఏంటంటే, అద్దం ఎంత కడిగినా సరే కడిగినప్పుడు నీట్గా ఉంటుంది, కొద్ది దూరం వచ్చే కొద్దికి మరకలుగా ఉంటుంది. దానివల్ల ఒకటో ఇష్యూ. కానీ నిన్న నేను తిరుపతి నుంచి మా చెల్లిని తీసుకొని వద్దామని చెప్పి ఎక్కడికి కొత్తపల్లి మెట్టకు వెళ్ళా. తిరుపతి నుంచి ఆ రోడ్డు ఇట్లా సగం వరకు డబుల్ రోడ్డు, ఆ తర్వాత సింగిల్ రోడ్డు. పొరపాటు ఎదురుగా బండి వస్తే మనం ఆటో రోడ్డు దిగాల్సిందే. అలాంటి పరిస్థితి ఎందుకో కొంచెం చిరాకు అనిపించింది. దానివల్ల వీడియో అయితే ఏమీ రికార్డ్ చేయలేదు. కానీ నిన్న ఒక అనుభవాన్ని చెప్పాలి అనిపించింది. ఒకవేళ ఈరోజు వీడియో లేకపోతే పర్లేదులే అని కూడా గొమ్మలైపోయినా, కానీ నిన్న జరిగిన ఒక అనుభవాన్ని మీకు చెప్పాలనిపించింది. ఏంటి అంటే, నేను తిరుపతి నుంచి చెల్లిని తీసుకొని వద్దామని చెప్పిందన కొత్తపల్లి మెట్టకు వెళ్ళాను. వచ్చేటప్పుడు పెనుమూరు నుంచి ఒక తమ్ముడు ఫోన్ చేశాడు. ఏంట్రా ఎక్కడున్నావు, ఏంటి సంగతులు అడిగాడు. అన్నా నేను ఇప్పుడు తిరుపతికి వస్తాను అన్నాడు. ఒరే నేను కొత్తపల్లి మెట్లో ఉన్నాను రా అన్న. సరే అయితే నేను కొత్తపల్లి మెట్టుకు వస్తాను, ఇద్దరు కలిసి తిరుపతికి వెళ్ళిపోదాము అన్నాడు. ఈ మాట విన్న తర్వాత నాకు అనిపించింది, పెనుమూరు నుంచి నా ఫ్రెండ్ అయినటువంటి నా తమ్ముడు కొత్తపల్లి మెట్టుకు వస్తాను అంటాడు. అరే వాడు రావడం ఏంటి, నా దగ్గర ఆటో ఉంది కదా, అదేదో నేనే పెనుమూరుకు పోతుంది కదా అని చెప్పి సుమారు 16 కిలోమీటర్లు నేను ఉన్న ప్లేస్ నుంచి పెనుమూరుకి 16 కిలోమీటర్లు వెళ్ళాను. అంటే ఇట్లా వెళ్ళాల్సిన వాడిని ఇట్లా వెళ్ళి ఎట్లా తిరిగితే ఇట్లా ఒక 16 కిలోమీటర్లు, అట్లా ఒక 16 కిలోమీటర్లు, ఆల్మోస్ట్ ఒక 34-35 కిలోమీటర్ల డిస్టెన్స్ పెరుగుతుంది. అయినా పర్లేదని చెప్పి వెళ్ళి తమ్ముడిని పికప్ చేసుకొని తిరుపతికి వచ్చి ఇంటికాడ చెల్లిని దించేసి వాడిని తీసుకొని వచ్చిందని బస్ ఎక్కిచ్చేసాను. తిరుమలకు వెళ్ళిపోయాడు. ఈ సంఘటన జనరల్గా మీరు వింటే చాలా క్యాజువల్గా అనిపిస్తుంది. దీంట్లో అంత గొప్పగా ఏముంది, మీ తమ్ముడు వస్తా అన్నాడు, లేకుంటే నువ్వే వెళ్ళి పికప్ చేసుకున్నావు అంతే కదా అని అనిపిస్తుంది. 16 కిలోమీటర్లు వెళ్ళడానికి నాకు ఏమాత్రం ఇబ్బంది అనిపించలేదు. 16 కిలోమీటర్లు వెళ్ళడానికి నాకు ఏమాత్రం దూరం అనిపించలేదు. 16 కిలోమీటర్లు వెళ్ళడానికి వాడి కోసం ఎందుకు వెళ్ళాలి, లేకుంటే నువ్వు తిరుపతికి వచ్చారా నేను తిరుపతికి వచ్చేస్తాను అనేటువంటి మాట రాలేదు. ఒక్కటే అనిపించింది, మనం తిరుపతికి వెళ్తాను, తమ్ముడు తీసుకుపోదాం, అనవసరంగా ఛార్జీలు ఎందుకు అనేది ఒకటి. రెండోది, మనతో పాటు తమ్ముడు తీసుకుపోతే మనం ఎక్కువసేపు మాట్లాడుకోవచ్చు అనేటువంటి ఇంకొక ఆలోచన. ఇలాంటి ఆలోచనలతో నేను తమ్ముడిని తీసుకొని వచ్చాను. నేను ఇప్పటి వరకు కూడా మీకు అనిపించదు కదా, అసలుకి క్యాజువల్గా జరిగిన విషయం ఇందులో ఏముంది అని చెప్పాను. ఇప్పుడు మీ ప్రతి రిలేషన్లో చెక్ చేసుకోండి. మీ అమ్మ రమ్మనింది, ఎంత దూరమైనా వెళ్తావా లేకుంటే దూరం అని ఫీల్ అవుతున్నావా? మీ నాన్న రమ్మన్నాడు, మీ అక్క రమ్మనింది, మీ చెల్లి రమ్మనింది, నీ ఫ్రెండ్ రమ్మన్నాడు, దూరం అనుకుంటున్నావా? అబ్బా అంత దూరం ఎర్రా వచ్చేది అనుకుంటున్నావా? జాగ్రత్త మిత్రమా, మీ రిలేషన్ తెగిపోవడానికి దగ్గరగా ఉంది కాబట్టి నీకు దూరం గుర్తొస్తుంది. మీ రిలేషన్ ఇంకా ఎప్పుడు ఏ సంఘటన వల్ల మనుషులు దూరం అయిపోతారో తెలియదు, తెగిపోవడానికి అతి దగ్గరగా ఉంది కాబట్టి మీకు దూరం తెలుస్తుంది. ఒక వ్యక్తి కోసం మనం ఎంత దూరమన్నా వెళ్తా ఉన్నాము అంటే వాళ్ళపైన మనకు ఉండే ప్రేమ, అభిమానం, లేకుంటే వాళ్ళ మనసుతో మన మనసు ఎంత బలంగా ఉంది అనేది చూపిస్తుంది. కానీ యాడబ్బాన దూరం వచ్చేది అనేటువంటి మాట వచ్చింది అంటే, ఒకవేళ ఆరోగ్యం సరిగా లేకుండా ఇతర కారణాల వల్ల వస్తే ఓకే, ఇది వ్యాలిడ్గా తీసుకోవచ్చు. కానీ ఏమీ లేనప్పుడు కూడా అంత దూరం యాడిపోతాం, వాడికి అవసరం ఉంటే వాడే వస్తాలే అనేటువంటి స్థాయికి మైండ్ వచ్చింది అంటే సంబంధాలు తెగిపోతున్నాయి, మనుషులు దూరం అయిపోతున్నారు, ఒకరికి ఒకరు లేకుండా వాళ్ళ సంబంధాలు తెంచుకుంటున్నారు అని దాని అర్థం. ఇప్పుడు మా చిన్నాన్న తిరుపతికి వచ్చాడు మా అమ్మని తీసుకొని, మధ్యాహ్నం 1 గంటకు వచ్చాడు. సేమ్ అదే టైంకు నేను కూడా వెళ్ళాను.
అందరూ 1:30 కలిసాం, వెళ్ళి ఒక బిర్యానీ తిన్నాము. కానీ వాళ్ళు ఎందుకు వచ్చారంటే, నాకు అమ్మాయిని చూస్తాను అని ఒక ఆయన చెప్పాడు. వాడు రేణిగుంట రైల్వే స్టేషన్లో ఉన్నాడు, తిరుపతికి 10 కిలోమీటర్లు. 1:30 నుంచి 5:30 వరకు వెయిట్ చేశాం, వాడు రాలేదు. ఏమి అని ఫోన్ చేస్తే, ఏదైనా బాడుగు పడితే వస్తాను, ఏదైనా బాడుగు పడితే వస్తాను, ఏదైనా బాడుగు పడితే వస్తాను. నేను రేణిగుంట రైల్వే స్టేషన్లో ఉన్నాను, బాడుగులు లేవని ఎయిర్పోర్ట్కి పోయాను, ఎయిర్పోర్ట్లో బాడుగు లేవని మళ్ళీ రేణిగుంట రైల్వే స్టేషన్కి వచ్చానని చెప్పి కనీసం కలవలేదు. ఇక్కడ పైకి చాలామంది ప్రేమతో చూపిస్తారు, ప్రేమ మాట్లాడతారు, నా కొడక, నా బిడ్డ, నా వారసుడా అని చెప్పి రకరకాలుగా మాట్లాడతారు. మాటల్లో ఉన్నటువంటిది చేతల్లో కనిపించేప్పుడు మాత్రమే ఆ రిలేషన్ మనం నమ్మచ్చు. కానీ మాటలు మాట్లాడతారు, చాలా గొప్పగా ఉంటాయి, కానీ చేతల్లో మాత్రం అది కనిపించదు. అది ఎలా ఉంటుంది? అంతసేపు 100 కిలోమీటర్ల నుంచి మా చిన్నాన్న వాళ్ళు తిరుపతికి వస్తే కనీసం 10 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిందన్న ఒక 4 మాటలు మాట్లాడేస్తే వెళ్ళిపోయినచ్చు కదా. వెళ్ళలేదు. ఎందుకంటే పైకి చెప్తున్నారు, వాళ్ళ పని అవ్వాలి, వాళ్ళకి డబ్బే ముఖ్యం, డబ్బే దేవుడు, మనుషులు కాదు, డబ్బు మాత్రమే దేవుడు. అట్లా డబ్బు మాత్రమే దేవుడు అనుకునే వాళ్ళు కానీ ప్రేమలు మాత్రం బాగా కురిపిస్తారు. ఇలాంటివన్నీ నేను మీకు చెప్పేది ఒక మంచి రిలేషన్ అర్థం చేసుకోవడానికి మీకు ఉపయోగపడతాయి. ఎవడు మనోడు, ఎవరు పరాయవాడు, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, వీళ్ళు మనల్ని పొగిడేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలి అనే దానికోసం నేను నా అనుభవాలు మీకు చెప్పను. ఇలా మీరు మనుషులు అర్థం చేసుకోవాలని. తిరుపతి నుంచి అరగొండకు ఆల్మోస్ట్ 110-120 కిలోమీటర్లు ఉంటాయి. ఒకసారి మన ఫ్రెండ్ విజయ్ని చూడాలనిపించింది అని చెప్పి బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయినా. వాడికి ఫోన్ చేశాను, వాడికి వెళ్ళిపోయి ఏంటి అంటే 120 కిలోమీటర్లు వెళ్ళి 120 కిలోమీటర్లు రావడం, జస్ట్ ఒక మనిషిని చూడాలనిపించిందని. అక్కడ వెళ్ళి ఎంతసేపు ఉన్నాను? ఒక 2 గంటలు ఉంటా. 2 గంటల టైం కోసం అంత దూరం వెళ్ళడం అంటే రియాలిటీగా మనిషిని ప్రేమించడం, వాళ్ళ కోసం నిలబడ్డం అంటే ఇది ఇలా ఉంటుంది. కానీ పైకి నాటకాలు ఆడేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ప్రతి రిలేషన్ను, ప్రతి ప్రేమను నమ్మాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఒకరి కోసం మనం ముందుకు వెళ్ళడానికి మనం అడుగు ముందుకు వేయలేకపోతున్నామంటే తప్పు వాళ్ళన్నా ఉండాలా, లేకుంటే వాళ్ళన్నా మారు ఉండాలా, లేకుంటే మనమన్నా మారు ఉండాలా. ఎవరో ఒకరు మారకుండా ఈ డిస్టెన్స్ని కూలిచేటువంటి మైండ్ సెట్ అయితే ఉండదు. అట్లాంటి ఆలోచన కూడా రాదు. ఒక సమస్య వచ్చింది, ఎక్కడో ఎవరో ఉన్నారు, లేకపోతే మన వాళ్ళకి ఏదైనా జరిగిందంటే పరిగెత్తిపోతాం కదా. ఇదే మాటే నేను ఒక వ్యక్తిని అడిగా. నేను ఒక ఆయనకి ఫోన్ చేశాను, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ మళ్ళీ నేను 2 ఏళ్ళు ఫోన్ చేయలేదు. నా ఫోన్ మిస్డ్ కాల్కి నాకు రెస్పాన్స్ రాలేదంటే ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చేంత వరకు నేను రెస్పాన్స్ ఇవ్వను. 2 ఏళ్ళు ఫోన్ చేయలేదు. 2 ఏళ్ళ తర్వాత వెళ్ళాను. ఈ 2 ఏళ్ళలో చాలా ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ పడ్డాను. 2 ఏళ్ళ తర్వాత వెళ్ళాను నేను. ఆయన, ఏమైనా నీకు అంత కష్టంగా ఉంటే నువ్వు నాకు ఫోన్ చేసి ఉండొచ్చు కదా, నేను ఒకటి ఉన్నాను కదా అన్నాడు. నేను ఫోన్ చేశాను, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, అందుకే మళ్ళీ ఫోన్ చేయలేదు అన్నా. మళ్ళీ మరుసటి రోజు ఫోన్ చేయొచ్చు కదా అని చెప్పన్నాడు. నీ కొడుకు నీకు ఫోన్ చేస్తుంటే ఆ మిస్డ్ కాల్ నీ ఫోన్లో ఉంటే నువ్వు వెళ్ళుంటావు కదా, మాట్లాడుంటావు కదా, వాడు ఎత్తకపోతే 10 సార్లు ఫోన్ చేస్తుంటావు కదా, వాడు యాడున్నాడని ఎంక్వైరీ చేసుకొని వెళ్ళుంటావు కదా. కానీ నేను కూడా నీకు కొడుకు లాంటి వాడినే కదా, కానీ నా కోసం ఎందుకు రాలేదు? అలాంటప్పుడు ఎందుకు చేయాలా? నేనైతే చాలా నా ఈగో హర్ట్ అయింది. నేను నష్టపోయినా పర్లేదు, బాధపడినా పర్లేదు, ప్రాణమే పోయినా పర్లేదు అని అనిపించింది. కాబట్టి నేను ఫోన్ చేయలే. నా బాధలు నేను పడ్డాను, నా కష్టాలు నేను పడ్డాను, నా ఇబ్బందులు నేను పడ్డాను, నేను నీకు ఫోన్ చేయలేదు అని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు గమనించవచ్చు, ఒక మిస్డ్ కాల్కు మనం ఎంత వాల్యూ ఇస్తామని చెప్పిందన్న. వాళ్ళను మనం ప్రేమించేటప్పుడు జస్ట్ పొరపాటు కాల్ వస్తే కూడా 10 సార్లు ఫోన్ చేసి ఏం ఫోన్ చేసావు అంటాం. కానీ వాళ్ళతో మనకు రిలేషన్ సరిగా లేనప్పుడు వాళ్ళ మిస్డ్ కాల్ కదా, 10 మిస్డ్ కాల్స్ ఉంటే కూడా కనీసం రిప్లై ఫోన్ చెయ్యాలి అనేటువంటి ఆలోచన కూడా రాదు. మనుషుల మైండ్ సెట్లు ఇలా ఉంటాయి. మీరు మనుషులను అర్థం చేసుకోవడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి అని నేను మీకు చెప్పేది. ఒకవేళ మీరు నన్ను తప్పుగా అనుకున్నా సరే, తక్కువగా అనుకున్నా సరే, నో ఇష్యూ. చెప్పడం మర్చిపోయాను బ్రదర్స్, లైక్ చేయండి. లైక్ చేసిందనా మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఏం కామెంట్ చేయలేదు అనుకో, అన్ని లవ్ గుర్తులు పెట్టండి, ఎమోజీస్ పెట్టండి. నేను కూడా మన అనిల్ అన్న ఛానల్ చూస్తాంట. నాకు టైప్ చేసేందుకు టైం లేదు, అంటే ఫోన్ ఇక్కడ పెట్టుకుంటాను, స్టాండ్లో పెట్టుకుంటాను కదా, అంత టైం లేదనుకో, బొమ్మలు లవ్ గుర్తులు పెట్టేస్తాను నేను. ఎందుకు పెడతానంటే, అంటే అన్నకే కాదు చాలామందికి కూడా లవ్ గుర్తులు ఎందుకు పెడతానంటే, అంటే బాగుంది అనే ఉద్దేశంతో.
దానివల్ల యూట్యూబ్ ఏం అర్థం చేసుకుంటుంది, ఒక లైక్ వచ్చింది, ఒక కామెంట్ వచ్చింది, సర్లే ఇంకొకరికైనా చూపిద్దాం అనుకుంటుంది. అలా ఎంగేజ్మెంట్ పెంచడానికి నేను మిమ్మల్ని అడిగేది. కాబట్టి మీరు వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకేంటి సంగతిలో, మీకు ఇలాంటి వీడియోస్ నచ్చేటట్టుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పరం అనే నేను, మీరు చూస్తున్నారు పరం అనే నేను ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, బాయ్.